మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. బైబిల్ మనల్ని ఏం ప్రోత్సహిస్తుంది, ఏం చెప్తుందంటే క్షమించి ముందుకు వెళ్ళు. క్షమాపణ అన్నది క్రైస్తవుడు కలిగి ఉండే ఒక గుణం మాట. క్రైస్తవుడు నేను క్షమించలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు, నేను క్షమించలేను అన్నమాట క్రైస్తవుడు అనకూడదట. క్రైస్తవుడు ఏం చెప్పాలంటే నేను క్షమిస్తున్నాను, నాకు జరిగిన విషయం అది దారుణమైందే, నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ మాట నా హృదయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను, ఆ వ్యక్తి అన్నమాట చాలా భయంకరంగా అయినప్పటికీ దేవుడు నన్ను క్షమించమని చెప్పాడు కనుక నేను క్షమిస్తున్నాను. చూడండి ఒక మాట, చూడండి ఇక్కడ బైబిల్ చెప్తుంది, చూడండి ఒక మాట మీకు చూపిస్తాను. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనియో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనియో మనుషులందరి ఎడల. నువ్వు బైబిల్ మనల్ని మనుషులందరి దగ్గర కూడా చూడండి సాత్వికం, ఇలాంటి సాత్వికం అనేది సంపూర్ణమైన సాత్వికం అట. సంపూర్ణమైన సాత్వికంను కనపరచుచు సంపూర్ణమైన సాత్వికం అట. అమ్మ సాత్వికం అన్న మాటకు తెలుసా మీకు? సాధువుగా ఉండిపోవడం, సాత్వికంగా ఉండిపోవడం, నిశ్శబ్దంగా ఉండిపోవడం అంతే. ఇంకా మాటను తీసుకోవడమే తప్ప మాట తిరిగి అనడం లేదంతే. బైబిల్ చెప్తుంది ఆ సాత్వికం కూడాట సంపూర్ణంగా ఉండాలట. దాని అర్థం ఏంటి చెప్పండి? సంపూర్ణంగా మాటకు అర్థం, నీవు దేవుని వివేచన కలిగి జ్ఞానం కలిగి ఏ రోజైతే ఈ మర్మం తెలపబడిందో ఆ రోజు మొదలుకొని నీ మరణం వరకు కూడా సాత్వికంగా ఉండిపోవడమే. నీకు ఒకరు ఎదురుపడి నీ కోప్పడే మాట మాట్లాడినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు వారిని ప్రేమించాలి, నువ్వు సాత్వికంగా ఉండిపోవాలి. చూడండి బైబిల్ చెప్తుంది మన నిరీక్షణ గురించి ఎవరిని అడిగితే, మన జీవిత విషయాల గురించి అడిగితే, దాని అర్థం దేవుని వాక్యం గురించి ఎవరిని అడిగితే మనం చెప్పాలట. చెప్తున్నప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా చెప్పాలట, కోపతాపాలతో చెప్పకూడదట, అది కూడా ప్రేమతోనే చెప్పాలట. బైబిల్ చెప్తుంది మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటట చాలా నిదానంగా ఉండాలి, గ్రేషియస్గా, అంటే కృపను ఆదరణ చేసుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇష్టాసారం విర్రవెగుతూ మాట్లాడుతున్నప్పుడు, మీ దేవుడా నువ్వు ఎలాంటిది నమ్ముతున్నావు, నువ్వు కృప నమ్ముతున్నావు అని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడుతున్నప్పుడు, మనం తిరిగి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియదు అని చెప్పి అనకూడదట. మనం మాట్లాడుతున్నప్పుడు అవునయ్యా అంటే తను ఎలాంటి మాట మాట్లాడాడో దాని దేనికి అర్హుడు అంటే తిరిగి కోపానికి అర్హుడు. తను మనం చెప్తున్న మాటలకి బదులు చెప్తున్నాడు కనుక మన దగ్గర నుంచి ఏమి తను ఆశిస్తున్నాడు, లేకపోతే మన దగ్గర నుంచి ఏమి తను డిజర్వ్ అంటే అర్హుడు అంటే మన కోపానికి అర్హుడు. ఒకవేళ మన పైన కోపంగా ప్రవర్తిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? తిరిగి తను దేనికి డిజర్వ్, దేనికి అర్హుడు అంటే కోపానికి అర్హుడు కనుక మనం తిరిగి కోపంగా మాట్లాడచ్చు. కానీ బైబిల్ చెప్తుంది అర్హత లేనిదాన్ని చేయడమే కృప. కృపను అనుసరించి మాట్లాడమని చెప్తుంది. అంటే ఎలా? అవునండి నేను నమ్ముతున్న దేవుడు మీకైతే తక్కువ, కానీ నేను చెప్తున్నాను మాకైతే చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ దేవుడే ప్రాణాన్ని పెట్టి, ఈ దేవుడే పరలోక రాజు ఉచితంగా ఇచ్చున్నాడు. ఆమె సగమా. అయితే ముందు ఒక విషయం చెప్పాలి. బైబిల్ మనం ఏం కోరుతుందంటే శాంతంగా సాత్వికంగా ఉండమని కోరుతుంది. ఈ సాత్వికం ఎంతకాలం అంటే సంపూర్ణంగా అవ్వాలంటే. చూడండి సంపూర్ణం అనేది నేను చెప్తాను, కంప్లీట్ అని అర్థం. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఆ సర్కిల్ మొదలైన తేదీ ఏ రోజు అంటే నువ్వు సాత్వికంగా ఉండు, సంపూర్ణమైన సాత్వికం కనపరచు అన్న తేదీ నుంచి ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఈరోజు ప్రారంభమైపోయింది అనుకుందాం. ఈ తేదీ ఈరోజు సాయంకాలం మీరు వినిస్తారు కనుక ఈ మర్మం మీకు తెలిసిపోయింది కనుక ఈ మర్మం తలకు రిజల్ట్స్ మీరు చూస్తారు, లేదా దీని విఫలాలు మీరు గమనిస్తారు. అంటే దేవుని మాట ఏదైతే చెప్తుందో దాన్ని ఎత్తిపట్టుకున్నప్పుడు దాని బలం నీ జీవితంలో చూస్తావు, ఏది ఎత్తిపట్టుకో దాని బలహీనతను కూడా నువ్వు చూస్తావు. అంటే మాట తాలూకు బలం నీ జీవితంలో జరుగుతుంది, లేదా మాట వాడకపోవడం వల్ల బలహీనత నీ జీవితంలో జరుగుతుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ సంపూర్ణమైన సాత్వికం అంటే ఈరోజు ఈ గంట నుంచి ప్రారంభమవుతున్నట్టు అర్థం. ఎవరిని ఇప్పటి నుంచి నేను ఎదుర్కొని మాట్లాడుతున్నప్పుడు ఇష్టాసారంగా విర్రవీగి మాట్లాడినప్పుడు నువ్వు బదులు చెప్తావు చూసావా, అది నువ్వు సాత్వికము నువ్వు కోల్పోయి మాట్లాడావు. అంటే డాట్ 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 పడుతుంది. ఏంటి డాట్ అని అడిగితే ఆ సర్కిల్ ఏమైపోయింది చెప్పండి, మా డాట్లు పడ్డాయి. అంటే ఆ సమయంలో నువ్వు విర్రవీగి మాట్లాడేస్తావు, నీ నోరు అదుపు తప్పి మాట్లాడేస్తావు, నీకు నచ్చినట్లుగా మాట్లాడేస్తావు. దానివల్ల ఏమైపోయిందంటే నువ్వు సాత్వికపు బలాన్ని నువ్వు చూడలేకపోయావు. సాత్వికం విడిచిపెట్టేసి ఏమవుతుంది, నువ్వు చూడడం ప్రారంభించావు. బైబిల్లో మాట ఉంటుంది ఏమనంటే విడిచిపెట్టి కొట్టుకొని పోవునట్లుగా మీరు వదిలేకండి. అంటే
ఒక ప్రవాహం ఉందట. ఆ ప్రవాహంలో ఒక వ్యక్తి పడిపోయినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతుందట. ప్రవాహం కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక వేరు తగిలిందట, ఒక చెట్టు వేరు. వెంట పట్టేశాడు. ఈ పట్టేసింది ఏదవుతుంది అది సంపూర్ణమైన సాత్వికంతో సమానం. పట్టుకున్నప్పుడు రక్షింపబడతావు అంతే. వదిలేసినప్పుడు ఏమో చెప్పండి, ఆ ప్రవాహం ఎటైతే కొట్టుకెళ్ళిపోతుందో అందులో నువ్వు పడిపోతావు. అంటే సాత్వికము చూపలేని వ్యక్తి ఏవైతే ఎదుర్కొంటాడో అవన్నీ నువ్వు ఎదుర్కొంటావు. ఏవైతే సాత్వికం లేని వ్యక్తి ఎదుర్కొంటాడు ఈ లోకంలో అవన్నీ కూడా రుచి చూడడం ప్రారంభిస్తాం. అందుకే బైబిల్ కోరుతుంది సాత్వికము కలిగి ముందుకెళ్ళి. అయితే సాత్వికంతో కూడా ఈ లోకంలో చెడు ఎదుర్కొంటే అది హితమని దేవుడు చెప్తున్నాడు. అది మంచిదట. ఎందుకంటే దేవుడు కూడా అలాగే ఎదుర్కొన్నాడు. మంచి చేసి కూడా చెడ్డ వ్యక్తి అని చెప్తే అది దేవునికి హితమవుతున్నాడు. దేవుడు అంటాడు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఇలా నువ్వు ఎదుర్కొన్నావు, నేను కూడా ఇలాగనే ఎదుర్కొని సిలువ వేయబడినప్పుడు నన్ను అందరూ ఏమన్నారు చెప్పండి, యేసుప్రభుని ఏమన్నారు చెప్పండి, సిలువ వేయబడి వీడు దొంగరా, ఏలి అని పిలుస్తున్నాడు, చూద్దాం ఏలి వస్తాడేమో. చూడక దేవునితో మాట్లాడుతున్న మాటలు చూడండి, ఈ లోకం ఎలా మాట్లాడుతుంది. దేవునితో ఇష్టాసారంగా మాట్లాడడం ప్రారంభించింది. దేవుడు మనతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు ఏమంటే, సాత్వికము, సంపూర్ణమైన సాత్వికమును దేవుడు కోరుతున్నాడు. సంపూర్ణమైన సాత్వికం. ఆ తర్వాత ఎవరిని కూడా దూషించొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎవరిపైన కూడా దూషణ మాటలు వద్దని చెప్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించండి. నీ మీద ఆధారపడి బ్రతకడం నేర్పించండి. ఎలా అయితే అబ్రాహాము నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే ఇస్సాకు నీ పైన ఆధారపడి బ్రతికాడో, ఎలా అయితే రూత్ నీ పైన ఆధారపడి బ్రతికిందో మేము అలా బ్రతికే వారిగా మమ్మల్ని ఉంచండి. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, ఎన్ని జీవితంలో ఇబ్బందులు కలిగే ఆలోచన మా జీవితంలో మేము మాత్రం నీ మీద ఆధారపడే వ్యక్తులుగా చేయమని అడుగుతున్నాం. అయ్యా, ఈ ఉదయాన మా జీవితంలో నీ మీద ఆధారపడుతుండగా మాకు కానివన్నీ కూడా మావి కాదు, మేము విడిచిపెట్టేస్తాం. మావి మాత్రం మా తండ్రి వాటిలో మమ్మల్ని దీవించండి. ఈ లోకం మా పట్ల ప్రవర్తించిన తీరు ఎంత చెడుదినప్పటికీ మేము మాత్రం నీ మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, నిబిడలు నీ మాట వినుగా విశ్వాసం వారికి కలుగును గాక, ఆ విశ్వాసం వారికి బలం తెచ్చును గాక, ప్రతి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయను గాక. యేసునామమున నీ కృప, సమాధానము, నెమ్మదిని నిబిడలకు అనుగ్రహించి ధైర్యంతో వారిని నింపి నడిపించబడదు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.